ఫస్ట్ సాయిల్ టెస్ట్లో వచ్చేసండి మనము pHను డిటర్మైన్ చేస్తున్నాం. pH అనేది మనకు ఏ యొక్క భూమి అయితే మనకు న్యూట్రల్ సాయిల్ ఉంటుందో 7.0 వస్తే మటుకు అది న్యూట్రల్ సాయిల్ అంటారు, తటస్థ భూమి అంటారు. మనకు వచ్చేసి పచ్చ కలర్లో చూపిస్తే అది మనకు తటస్థ భూమి అయినట్టు. లేదంటే అంతకన్నా ఎక్కువ ఈ బ్లూ కలర్ కానీ ఈ ఆరెంజ్ కలర్ కానీ చూపిస్తే ఇది క్షార భూమి, ఇది ఆమ్ల భూమి. మనకు వచ్చేసి మనకు గ్రీన్ కలర్ చూపించేస్తుంది. కాబట్టి 7.0 ఉంది. మనకు అనేది తటస్థమైన భూమి, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. pH అనేది సరిపోయింది. నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ అండి. ఆర్గానిక్ కార్బన్ వచ్చేసి ఈ కలర్ చూపిస్తే తక్కువ ఉన్నట్లు, కొద్దిగా రెడ్డిష్ చూపిస్తే కొద్దిగా ఎక్కువ ఉన్నట్లు, మరి ఇక్కడ గ్రీనిష్ బ్లాక్ చూపిస్తే ఎక్కువ ఉన్నట్లు. మనకు వచ్చేసి కలరు ఈ ఆరెంజ్ అనేది మనకు చూపించింది. కాబట్టి ఆర్గానిక్ కార్బన్ అంటే పెంట శాతం కూడా అనేది తక్కువ ఉంది. పెంట శాతం కూడా మనం పెంచుకోవాలి. పశువుల ఎరువు అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు నైట్రోజన్. ఈ యొక్క కలర్లు లైట్ పింక్ ఉంటే ఉన్నట్లు, ఇంకా ఇట్లా పింక్ కలర్ పెంచుకుంటూ రెడ్ కలర్ వస్తే నైట్రోజన్ శాతం అనేది ఎక్కువ ఉన్నట్టు. మనకు వచ్చేసి కలర్ దీనికి మధ్య చూపిస్తుంది. అంటే నైట్రోజన్ అనేది ఒక రకంగా ఉంది, పర్లేదు. నైట్రోజన్ అనేది మరి ఎక్కువ లేదు తక్కువ లేదు, ఉండాల్సిన స్థాయిలో కొద్దిగా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసండి మనకు భాస్వరం. భాస్వరం అంటే DAP, మనం రైతులు వాడుకునేది. దాదాపుగా మనం ఈ అత్యధిక కలర్ చూపిస్తుంది. ఒక రకము ఎక్కువ చాలా ఎక్కువ. ఈ యొక్క DAP చూసుకుంటే మనకు చాలా ఎక్కువ ఉండిపోతుంది. ఈ యొక్క DAP చూసుకుంటే మనము భూమిలో ఉండిపోతుంది, కానీ అది మొక్కకు అనేది అందట్లేదు. ఈ యొక్క DAP అనేది చాలా బద్ధకంతో కూడుకున్నది. కాబట్టి ఇది ఆటోమేటిక్గా మొక్క దగ్గరికి వెళ్ళి ఈ యొక్క DAP అనేది వినియోగంలోకి రాదు. దీన్ని వినియోగించుకోవాలనుకుంటే PSP, ఫాస్ఫరస్ సాల్మోనిక్ బ్యాక్టీరియా కానీ, వ్యామ్ కానీ, వాస్కులార్, ఆర్బెస్కులార్, మైకోరైజా, ఎండోమైకో అనేది వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పొటాష్ కూడా మనకు పాలు తెలుపులో లేదు కాబట్టి ఇది కూడా తక్కువగా ఉంది. పొటాష్ సంబంధించిన ఎరువులు కూడా వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్ కూడా పాలు తెలిపేం లేదు, లైట్గా కూడా లేదు. సల్ఫర్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ యొక్క సల్ఫర్ సంబంధించిన ఎరువును కూడా మనం వాడుకోవాలి. ఈ యొక్క ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ యొక్క సల్ఫర్ అనేది నూనె జాతి పంటలు అనేది నూనె శాతం ఎక్కువ పెంచడానికి, మన వరిలో చూసుకుంటే తాలుగింజ తప్పగింజ అలా రాకుండా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సల్ఫర్ సంబంధించిన ఎరువును కూడా మనం కంపల్సరీ వాడుకోవాలి, తక్కువ చూపిస్తుంది. నెక్స్ట్ అనేది జింక్ ఉంటే మనకు లైట్గా వచ్చేసి బ్రౌనిష్ కలర్ అనేది చూపిస్తుంది. మనకు జింక్ అనేది లేదు కాబట్టి కంపల్సరీగా మనం జింక్ అనేది ఫర్టిలైజర్ను ఉపయోగించుకోవాలి. అది కూడా చలామిన్ జింక్ వాడుకోవాలి. స్ప్రేయింగ్ అయితే మనం వచ్చేసి ఒక 100 గ్రాముల చొప్పున స్ప్రేయింగ్ చేసుకోవాలి. అదే పొలంలో వేసుకోవడానికి 1 కేజీని మనం వేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే బ్రౌన్ కలర్ రాలేదు కాబట్టి మనకు జింక్ అనేది చాలా తక్కువ ఉంది. మనం ఏ యొక్క న్యూట్రియంట్ మొక్కకు అందియాలన్నా ఈ యొక్క జింక్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి మనం యూరియా కానీ, DAP కానీ, మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ ఈ యొక్క ఏ విధులను నిర్వర్తించాలో ఈ యొక్క జింక్ మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి జింక్ అనేది ఈ యొక్క పంటకు కంపల్సరీగా ఉపయోగించుకోవాలి. చాలా తక్కువ ఉంది జింక్ వచ్చేసి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎకరానికి చలామిన్ గోల్డ్ అయితే 1/2 కేజీ వేసుకోవచ్చు, అవి చెప్పండి. మనం అదేవిధంగా చూసుకుంటే ఐరన్ కూడా చాలా తక్కువ ఉంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్ చూపించేది మనకు ఐరన్ కంటెంట్ ఉంటే, కానీ మనకు ఇక్కడ ఐరన్ లేదు కాబట్టి ఓన్లీ తెలుపు కలర్లో ఉంది. దీనికి సంబంధించి మనకు ఐరన్ మొక్కలకు లభించాలంటే మన ఇరిస్ కంపెనీలో అయితే అగ్రోమిన్ సాయిల్ లేదా అగ్రోమిన్ సాయిల్ ప్లస్, అగ్రోమిన్ సాయిల్ అయితే 10 కేజీలు, లేదంటే అగ్రోమిన్ సాయిల్ ప్లస్ అంటే ఒక 5 కేజీ నుంచి 10 కేజీలు. మనకు వచ్చిన జింకు ఐరన్ లోపాలను బట్టి మనకు తక్కువ ఉంది కాబట్టి దాదాపు 10 కేజీల వరకు వాడుకోవాల్సింది వస్తుంది ఈ యొక్క ఐరన్ సంబంధించింది. ట్రేస్ మిల్ అయితే ప్లస్ బోరల్
ప్లస్ అదేవిధంగా బోరాన్ కలర్ ఏదో మనకైతే ఒక మధ్యస్థంగానే ఎక్కువగానే ఉన్నప్పుడైతే ఈ యొక్క ఎల్లో కలర్లో ప్లస్ హెవీ ఎల్లో కలర్ అనేది చూపిస్తుంది. మనకు దాదాపుగా లైట్గా ఎల్లో కలర్ చూపిస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ తక్కువగా ఉంది. కాబట్టి మనకు బోరాన్ సంబంధించిన ఎరువును వాడుకోవాలి. అది మన ఏరిస్ కంపెనీ అయితే బోరాన్ 20 అనేది లభిస్తుంది. డైసోడియం ఆక్టాబోరేట్ టెట్రాహైడ్రేట్ అనే రూపంలో లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క బోరాన్ అనేది ఉపయోగించుకోవాలి. ఇది ఎక్కువ ఆడపూత రావడానికి, పూత పిందె రాలకుండా ఉండడానికి ఈ యొక్క బోరాన్ అనేది ఉపయోగపడుతుంది. కాయ బాగా చక్కగా రావడానికి, సొట్టలు బిట్టలు రాకుండా స్ట్రైట్గా ఉండడానికి ఈ బోరాన్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు బోరాన్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఈ బోరాన్ కూడా మనం ఉపయోగించుకోవాలి. బోరాన్ 20 కింద భూమిలోకి అయితే కాల్ బోర్ 10 కేజీలు వేసుకోవాలి. భూమిలోకి అయితే కాల్ బోర్ అండి, కాల్షియం బోరాన్ రెండు కాంబినేషన్లో ఫెర్టిలైజర్లో కలిపేసి వేసుకోవచ్చు. ఎకరానికి 10 కేజీలు కాల్ బోర్, పైన స్ప్రేయింగ్ అయితే బోరాన్ 20 అంతే. ఓకేనా.